నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను గిరిజ సోషల్ మీడియా వేదికగా జరిగే రాజకీయ విశ్లేషణలు చర్చలు ఒక్కోసారి తీవ్ర దుమారాన్ని రేపుతూ ఉంటాయి. అలాంటి పరిణామమే ఏపీ రాజకీయ వర్గాల్లో చోటు చేసుకుంది. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ కేంద్రంగా ఈ వివాదం తెరపైకొచ్చింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్లని లక్ష్యంగా చేసుకుంటూ సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్ అయినటువంటి ఓ వార్త ఈ వివాదానికి ప్రధాన కారణంగా మారింది. అసలు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. యూట్యూబ్, సోషల్ మీడియా వేదికలపై సమకాలీన రాజకీయాలపై ప్రొఫెసర్ కె నాగేశ్వర్ విశ్లేషణలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జనసేన అగ్రనేతలకి సంబంధించిన ఒక అంశాన్ని తన విశ్లేషణలో ప్రస్తావించారు. వైఎస్ జగన్ ను అరెస్ట్ చేయాలంటూ పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ కేంద్ర మంత్రి అమిత్ షాను కోరానని చెప్పారు. దానికి అమిత్ షా నిరాకరించారని పేర్కొన్నారు. రాజకీయాల్లో ఇన్స్టంట్ ఫ్రెండ్ ఉంటారు, లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉంటారని తెలుగుదేశం ఇన్స్టంట్ ఫ్రెండ్ వైఎస్ జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్. చంద్రబాబు నాయుడికి ఆయనంటే శత్రుత్వం ఉండొచ్చు, మనకెందుకు ఉండాలి? మీకు కూడా మంచి చెప్తున్నా, మీకు అవసరం ఏంటి? లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉపయోగపడతారు. మనకు 25 మంది ఎంపీలు సాయపడుతున్నారు కదా, మీరు కూడా ఆ వైఖరి మార్చుకోండి అంటూ అమిత్ షా చెప్పినట్లుగా నాగేశ్వర్ తెలిపారు. అయితే ప్రొఫెసర్ ప్రస్తావించిన సదరు వార్త పూర్తిగా ఊహాజనితమైనదని, దానికి ఎలాంటి ఆధారాలు లేవని జనసేన పార్టీ తీవ్రంగా పరిగణించింది. ఎలాంటి అధికారిక సమాచారం లేకుండా బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న ఒక ప్రొఫెసర్ ఇలాంటి విమర్శలు చేయటంపై జన సైనికులు, కూటమి మద్దతుదారులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లోనూ పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి కొన్ని పొలిటికల్ గాసిప్స్, ఫేక్ ఐడీల పోస్టులని ఆధారంగా చేసుకుని ఒక బాధ్యతాయుతమైన ప్రొఫెసర్ హోదాలో ఉండి ఇలాంటి విశ్లేషణలు చేయటం సరికాదని జనసేన పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్ర పెద్దలతో జరిగిన అధికారిక భేటీలను ఇలా వక్రీకరించడంపై సామాజిక మాధ్యమాల్లో ప్రొఫెసర్ ని గట్టిగా నిలదీశారు. అంతేకాదు జన సైనికులు ప్రొఫెసర్ నాగేశ్వరరావుపై చర్యలను తీసుకోవాలంటూ పోలీస్ స్టేషన్లను కూడా ఆశ్రయించి ఫిర్యాదులు చేశారు. మంత్రి నాదెండ్లతో పాటు ఎమ్మెల్సీ నాగబాబు కూడా ఈ అంశాలపై స్పందించారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు వ్యాఖ్యలను చూస్తే పవన్ కళ్యాణ్ ని వ్యక్తిత్వ హననం చేసేలా ఉన్నాయన్నారు. ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి ఒక పార్టీకి మేలు చేసేలా తప్పుడు ప్రచారాలు చేయటం సరికాదని హితవు పలికారు. వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేశారు. ఈ అంశంపై జనసేన పార్టీ లీగల్ సెల్, సోషల్ మీడియా విభాగాలు, తెలుగుదేశం పార్టీ, నాగబాబు ఇలా కొన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో పాటు తాను ప్రస్తావించిన అంశాలని కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ వెనక్కి తీసుకున్నారు. రాజకీయ విశ్లేషణల్లో భాగంగా సామాజిక మాధ్యమాల్లోని అవాస్తవ సమాచారాన్ని నమ్మి మాట్లాడడం పొరపాటున భావించి ఆయన ఈ వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకుంటున్నట్లుగా ప్రకటించారు. సీనియర్ విశ్లేషకుడైన నాగేశ్వర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడంతో జనసేన పార్టీ కూడా హుందాగా స్పందించింది. ఈ వివాదానికి ఇక్కడితో స్వస్తి పలకాలని నిర్ణయించింది. సోషల్ మీడియాలో ఇకపై దీనిపై ఎలాంటి చర్చలు పెట్టొద్దంటూ తమ కార్యకర్తలను ఆదేశించింది. మీలాంటి అనుభవజ్ఞులు చేసే విశ్లేషణలపై మాకు గౌరవం ఉంది, కానీ భవిష్యత్తులో జనసేన పార్టీకి సంబంధించిన ఏవైనా వార్తలు లేదా అనుమానాస్పద కథనాలు మీ దృష్టికి వస్తే నేరుగా పార్టీ కేంద్ర కార్యాలయాన్ని సంప్రదిస్తే మేమే సరైన చట్టబద్ధమైనటువంటి సమాచారాన్ని అందిస్తామని పార్టీ ఒక అధికారిక ప్రకటనని విడుదల చేసింది. గోదావరి పుష్కరాల పనుల నిమిత్తం రాజమండ్రి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ తాజాగా ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనేదో పక్కనే ఉండి తమ సంభాషణ విన్నట్లు చెప్పడంపై పవన్ స్పందించారు. అసలు ఇలాంటి విశ్లేషణలు ఎలా చేస్తారని, తానేదో ఊరుకుంటుంటే ప్రొఫెసర్ రెచ్చిపోతున్నారని, తాను చాలా బలంగా నిలబడతానని, ఇప్పటి వరకు తనను వాడుకుంది చాలని, ఇకనైనా పద్ధతిగా ఉండాలంటూ ఆయన ప్రొఫెసర్ నాగేశ్వర్ ని తీవ్రంగా హెచ్చరించారు. అసలు ఒక హోంమంత్రిని అలా ఎందుకు అడుగుతామని, తాను రాష్ట్ర భవిష్యత్తు కోసం కృషి చేస్తుంటే ఇలాంటి పనికి మాలిన మాటలు ఎలా మాట్లాడతారంటూ ఆయన నిలదీశారు. ఎవరో రోడ్డున పోయేవారు ఇలా అంటే దానిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని, కానీ ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి వ్యక్తులు ఇలా మాట్లాడడం సరికాదని, దీనిపై తాను ఊరుకోనంటూ పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. తాజాగా ప్రొఫెసర్ నాగేశ్వర్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తనపై నమోదైనటువంటి కేసులపై స్పందించారు. నాపై కేసు పెట్టారు. ఆ మరుసటి రోజు నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తారని నాకు తెలిసింది. నేను ఎక్కడికి వెళ్ళను, ఇంట్లోనే ఉంటాను, అరెస్ట్ చేసుకోండి. నేను ఇంతవరకు ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా వేయను కూడా. కేసు కొట్టివేయాలంటూ క్వాష్ పిటిషన్ కూడా వేయలేదు. ఇంకా దీనిపై నిర్ణయం తీసుకోలేదు. నేను అరెస్ట్కి సిద్ధంగా ఉన్నాను, చేసుకోండి. సో నా జీవితంలో అనేక అనుభవాలు ఉన్నాయి. విద్యార్థి ఉద్యమాలలో అనుభవాలు, ప్రజా పోరాటంలో, చట్టసభల్లో, మీడియాలో
జైలులోని అనుభవాలు ఇలా చాలా ఉన్నాయి. నాకు జైలు జీవితం ఒక్కటి అనుభవం లేదు. ఇది కనుక కుదిరితే నా జీవిత ఆత్మకథ రాసుకోవడానికి పరిపూర్ణమైనటువంటి ఇంకో అధ్యాయం కూడా లభిస్తోంది అన్నారు. మరోవైపు ప్రొఫెసర్ నాగేశ్వరికి కొందరు ప్రముఖుల నుంచి మద్దతు లభించింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ను అరెస్ట్ చేస్తే ముఖ్యమంత్రి అభ్యర్థిగా బయటకు వస్తారని, దేశమంతా కాక్రోచ్లు బయటకి వస్తాయంటూ సిపిఐ నేత నారాయణ హెచ్చరించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ అధికారం ప్రతిపక్షంలో ఉన్న వారందరినీ కూడా ప్రశ్నించారని, ప్రజల పక్షాన నిలబడ్డారని నటుడు ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు. నాగేశ్వర్ పై సోషల్ మీడియాలో ఈ స్థాయిలో ట్రోలింగ్ చేయటం ప్రజాస్వామ్యమా, రాజకీయ గూండాయిజమా? నాగేశ్వర్ వ్యాఖ్యలు తప్పనిపిస్తే ఆధారాలు అడగాలి, రాజకీయంగా కౌంటర్ ఇవ్వాలి, అంతేకాని వ్యక్తిత్వ హరణం చేయటం సరికాదు. సోషల్ మీడియాలో అవమానించడం, కేసులతో భయపెట్టడం సరైనది కాదు అని ప్రకాష్ రాజ్ అన్నారు. నాగేశ్వర్ వ్యాఖ్యలపై వైసీపీ అధినేత జగన్ ఓ ప్రెస్ మీట్ లో స్పందించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ తాను చూసిన తనకున్న అనుభవాలతో చెప్తున్నారంటూ జగన్ వ్యాఖ్యలు చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ చంద్రబాబు జగన్ పరిపాలనను చూశారు. ప్రజలంతా ఇవన్నీ చూశారు. ఎవరి నోటి నుంచైనా ఇలాంటి మాటలే వస్తాయి అని జగన్ అన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు నమోదు చేయడాన్ని జగన్ ఖండించారు. మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తున్న గౌరవప్రదమైన వ్యక్తులపై కేసులు పెట్టించే బెదిరింపులకి దిగుతారా? ఆయన అన్ని పార్టీల మీద విమర్శలు, అన్ని వార్తాంశాల మీద విశ్లేషణలు చేస్తారు కదా, ఆయన నిజం మాట్లాడితే కేసులా, ప్రశ్నిస్తే అరెస్టులా అని జగన్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇక నాగేశ్వర్ పై కేసులు పెట్టి వేధించడం కూటమి ప్రభుత్వానికి తగ్గదని ఏపీ కాంగ్రెస్ నాయకురాలు షర్మిల అన్నారు. కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. మరోవైపు ప్రొఫెసర్ నాగేశ్వర్ కి బీజేపీ నేత మురళీధర్ రావు మద్దతు పలికారు. రాజకీయ విశ్లేషకునిగా విస్తృత గౌరవాన్ని పొందిన ప్రొఫెసర్ పై కేసు నమోదు చేయడం సరైన సందేశాన్ని ఇవ్వదని అన్నారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై ఇది ఆందోళన పెంచుతుందని హెచ్చరించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు వెనక్కి తీసుకోవాలంటూ బీఆర్ఎస్ నేత హరీష్ రావు డిమాండ్ చేశారు. మొత్తంగా ఇలా చిలికి గాలివానలా మారుతున్నటువంటి వివాదాన్ని భేషజాలకు పోకుండా ఇక్కడితో ఆపకపోతే రాబోయే రోజుల్లో తెలంగాణ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ మారే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తప్పుడు సమాచారం వల్లే చేసినటువంటి వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా, వెనక్కి తీసుకుంటున్నానని ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పాక కూడా మళ్లీ వివాదాన్ని తీవ్రతరం చేయటం మంచిది కాదంటున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ వివాదం ఎన్ని ట్విస్టులు, టర్నులు తీసుకుంటుందో.